బాగా చెప్పారా పావుకోళ్ళు. నమస్కారం బావగారు. నమస్కారం. ఎప్పుడు వచ్చిన పానకాలు పంపిస్తారు. పంపించండి. మరీ టూమచ్ అయిపోతారు. పర్లేదా, పెళ్లిలో విని మామూలే, ఏదో సరదా చేస్తున్నారు. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు మమ్మల్ని ఏడిపించారు, దానికని మళ్ళీ మేము మిమ్మల్ని ఏడిపించడం ఆమె ఏదో సచిన్ పెళ్లికి వచ్చాం, హ్యాపీగా ఉందాం. ఈ రోజు నుంచి మనం అందరం ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మంచి గేమ్ ఆడతాం. ఓకే, ఎనీ గేమ్, సింగింగ్ గేమ్. ఇప్పుడు బాక్స్ లో నుంచి ఒక స్లిప్ తీసారనుకోండి, అందులో మీ పేరు ఉందనుకోండి, మీరు పాట పాడతారు. మా పేరు వస్తే మేము ఒక పాట పాడతాం. ఓకే రే రండి, ఆ బాక్స్ రూల్స్ తెలుసు కదా. సో మీ పేరు వస్తే మీరు పాడాలి, లేకపోతే మేము పాడతాం. ఓకే, నో ప్రాబ్లం. మేము హైదరాబాద్ వాళ్ళం, నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలుసు. ఏటమ్మాయి గారు, పొద్దుటి నుంచి 4 పీకేస్తాను. పెద్దోళ్ళని సిగరెట్లు అడిగితే బాగుండేమని సత్తన్నా. థ్యాంక్స్ అమ్మాయి గారు, థ్యాంక్స్. రెచ్చిపోకు, ఇవి నీకు ఇచ్చింది తాగడానికి కాదు. మరెందుకంటే ఈ సిగరెట్లతో మిరపకాయ బజ్జీలు వేయి. వేయకపోతే ఈ గాజులు నేనేసుకోవాలా? కాదు, ఈ గాజులు గారెల్లో పెట్టి వేయి. ఈ గోళీలతో పునుగులు వేయి. అమ్మో అమ్మా, 4 పెళ్లిలలో వంటలు చేసుకుని బతికేవాడిని. ఈ పని చేసి నేనేం తెలిస్తే ముక్కలుగా నరికి ఇదే షామ్యాన కింద ఉండి కుక్కలకి వేస్తారు మీ నాన్నగారు. అందరికీ కాదులేవయ్యా, వీటిని సెపరేట్ గా వాయి తీసిచ్చే. పెళ్లి దీంట్లో మా బావను కొట్టించాలి. సరి బాబా మరదలు సత్సం అనమాట. ఇక చూసుకోండి, ఎర్రగా తీస్తాను. మేము ఇక తీస్తాం. గాజు ముక్కలు కలిపాం, ఏమన్నా అవుతుందేమోనే. అవును సార్, పర్వాలేదే, భయపడకు, నేను చూసుకుంటానే. ప్లీజ్ తీసుకోండి, మీకోసం స్పెషల్ గా చేయించాను. మీరు కూడా తీసుకోండి. ప్లీజ్ తినండి. వద్దండి ప్లీజ్ వద్దండి, తీసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. అది కదండి, 5 నిమిషాలు ఇప్పుడు తినండి, తీసుకోండి. వేడి వేడిగా ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు తీసుకోరా. ఓకే ఓకే. మురళి ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, ఇంట్లో ఏమైందబ్బాయా? ఏమైందంటారండి, మింగే భారత వినాలి, తింటే తిమ్మాడి గారెలు తినాలి, మామిడి గారెలు మింగేశాడు. మింగేసినాడా? మింగినందు కాదు, అందులో ఏదో విషయం కలిపినట్టున్నారు. చిన్నప్పటి నుంచి గిలగిలా కొట్టుకుంటున్నారు. అట్లా దేవర మొక్కలు వేసుకొని తోట అమ్ముతుంటారే, ఎవరైనా డాక్టర్ తోలుకోండి. గిలగిలా కొట్టుకునే డాక్టర్ చూసే అందరూ కూడా డాక్టర్. అవును, మర్చిపోయినా. మరి చూడండి, ఎలా ఉందండి? చాలా భయంగా ఉంది. పోయాడంటే నా పెళ్లి ఆగిపోయినట్టే దేవుడు. పెళ్లి ఒకటే కదా, సోమరం కూడా అయిపోయింది.
అప్పటికే మావాడు తిన్ను అన్నాడు. తినండి అన్నారు. వాడు తినే బజ్జీలు ఎవరో విషయం కల్పించారు. జైల్లో కూర్చొని అలుస్తున్నారు. కుక్కని వేశారు. హద్దుకొండల్లో వేశారు. ఏ బుధలా ఏంటి? గారెల్లో గాజులు, పునుగుల్లో గోళీలు, బజ్జీల్లో సిగరెట్లు. చూడలేదనుకున్నావా? ఇంతకు చెప్పాను కదా హైదరాబాద్ వాళ్ళం. హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నెంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మన పెళ్లి. పెళ్ళా చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా. పెదవ జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను. ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా శక్తికి ఎవరా పైచ్య పెదవా? బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరక్క ముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదే నా ఛాలెంజ్. సార్ నమస్తే. ఏంటి రమ్మన్నా? నారాయణ కూసో. ఏం లేదు, లోపల నీ కొడుకున్నాడయా. ఏం లేచిపోతున్నాయింది? మీరు తీసుకొచ్చింది నా కొడుకుని కాదు, ఒక క్రిమినల్ని. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం సంబంధం లేదు. నారాయణ, అరే దాన్నదా? అరే గట్ల నారాజీ పిల్లలు అన్న తర్వాత ఇదంతా మామూలే, పట్టించుకోవద్దన్నా. ఈడో సంతకం పెట్టి లోపల మీ వాడు ఉన్నాడు, తీసుకోపో. ఏం సంతకం పెట్టేది? ఇప్పటికి ఇది 10వ సారి. అయినా వాడు బయటకు వచ్చేసేదే ఉంది. నాకు ఫుడ్ ఖర్చు తప్ప. ఈ విషయం మా అమ్మకి చెప్పానంటే నీకు ఫుడ్ ఉండదు. కరెక్ట్. మీ ముఖం చూసి సంతకం పెడుతున్నాను. ఇదే ఆఖరిసారి. గలీజ్ కొడుకులను క్షమించాడు, దుఃఖనమేమన్నా పెట్టుకున్నా అనురాధ. నువ్వేవని బే? ఆయనకి సపోర్ట్ ఆరా? లేదు సార్, వీరికి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్. నేను నారాయణ కొడుకుని సార్. పొట్టినారు గాని కొడుకువా? ఇంత పొడుగు నువ్వేం రు? అవును సార్, అంటే మా చిన్నమామ పులికి సార్. మీ అయ్య 2-3 గంటల పైన చెప్పిండు రా, నువ్వు బడే కంత్రి గాని వంటగా. లేదు సార్. చక్కగా అవుతావా గానిలో కీడ్చేయమంటావా? చక్క అవుతా సార్. ఏయ్ కత్తి అన్నా, గీని పట్టుకోబోయి చారి గాని కప్ప చెప్పరా. అలాగే అన్న. రామయ్య ఉంటాను సార్. చల్ చల్ చల్. ఏనకేముందిరా ముంగడవు? చారే. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆళ్ళ నుంచి ఇడు కూడా ఇక్కడ పని చేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కటనే. ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాష్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారావు. జోడించి కొట్టేస్తాను ఇయ్యతవ్వా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఏదో వాట వేసుకుని పని మళ్ళీ ఎదవని. ఈ ఎదవ టీలు కూడానా నాకి? నేను ఈ ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం?
ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈరోజు పంచమి శుక్రవారం, మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంతా ఎర్రింకు? ఇది ఎర్రింక్ కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇది ఏమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానివ్వండి. చారి గారు, ఆ మ్యూజిక్ ఏంటండి? పైన ఎవరు ఉంటారు? శ్రీనివాసరావు గారు, ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి. అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరు ఉంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర్ గౌడ్ గారి చెల్లెలు ఉంటారు, ఆవిడంటే ఆయనకు మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటుందా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటుందండి? బాబు నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి? నారాయణరావు గారు మీ అరిచే చూపించండి. ఏం 4 ఏళ్ళు చూపిస్తున్నాడు? 5ది లేదు. వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవర్ ఎంక్వైరీ చేశాడు, వేలు తీసేశారు. అడిగిన మాత్రాన వేలు తీసేస్తారా? కోటేశ్వరరావు గారు మీ గుడ్డ కొంచెం పైకెత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశారు. ఇది మరీ అన్యాయం. ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు. లేదన్నా, ఒక్కసారి మొదలైతే ఇంకా ఆగదు. గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దా? అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూడా. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. నమస్తే అన్న. నారాయణ బాగున్నావా? బాగున్నానన్నా. కూర్చో. పర్లేదన్నా, నన్ను నిలబడమంటావా? నేనే వస్తున్నా. అచ్చా, నిన్న మీ వాడు పనిలోకి రాలేదేమో. ఆ విషయం మాట్లాడడానికి వచ్చినా అన్న. మీ దగ్గర పెడితే లైన్ లో పడతాడనుకున్నానా? ఎవరో అమ్మాయి ననకేసం తిరుగుతున్నాడు. నిన్న సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. అమ్మాయా? అన్నయ్య, నా రూమ్ లో ఏసీ పని చేయడం అన్నా, చెల్లెమ్మ రూమ్ లో ఏసీ ఖరాబ్ అయిందంట, మెకానిక్ ని పిలిపేరే. అచ్చా నారాయణ, అమ్మాయికి అమ్మాయి అనేది అను. అది ఇది ఏంది కుంటిదా గుడిదా? అదేం లేదన్నా, వాడికి 4 దగ్గర నుంచి బుద్ధి చెప్పాలన్నా, లేకపోతే కొప్ప బుద్ధి. ఏం బుద్ధి చెప్పాలి? ఏమిటి ఏం చెప్పాలన్నా? మళ్ళీ ఇలాంటి వెదవేషాలు లేకుండా చేత కొట్టించి నాన్న, నేను ఇక్కడికి వచ్చినట్టు వాడికి చెప్పదు. ఆయనకి అంత భయపడతావేమో. ఇప్పటికి ఏం చేస్తానన్నా? ఇంటికి పోతే ఆడి పార్టీ చెప్తే నాకు ఫుడ్ ఉండదు. కర్మ, ఏం చేస్తాను? ఇప్పుడేనా? నమస్కారం పెద్ద సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమ్రా నిన్న ఎడిపోయినావు? నిజం చెప్పంటారా? నాలుక గోస్తా అబద్ధం చెప్తే. మా నాన్నగారు కొంట్లో బాలేదు సార్. మీ నాయనకా? ఏమైంది? ఒక్కటైతే చెప్పచ్చు సార్, కానీ చాలా రోగాలు. ఆయనకి లివర్ చెడిపోయిందండి. లివరా? అవును సార్, తాగుడు ఎక్కువై. మీ నాయన తాగుతాడరా? ఫుల్లుకు తక్కువ తాగడు సార్. 2 కిడ్నీలు కొట్టేసినాయండి. కిడ్నీలదేముందిరా, ఎవడో ఒకటి ఇస్తాడు, నువ్వు మంచిగా ఉన్నావు కదా. నేను సింగిల్ కిడ్నీ గారిని అవడం తప్ప యూజ్ ఏం లేదని డాక్టర్లు చేతులు ఎత్తారు. నిన్నంతా అదే డిస్కషన్. అయితే బకెట్ దాన్ని ఇస్తాడా? మాక్సిమం 6 నెలలు అంటున్నారు సార్, మినిమం తెలీదు. నారాయణ, ఏదో మీ అభిమానం తప్ప నారాయణ అన్న శివశివ అన్న ఇంకా ప్రయోజనం లేదు సార్. నేను 6 నెలలు పోతానా? నిజం చెప్తే నువ్వు ఇప్పుడే పోతావురా, ఇప్పుడే పోతావు. ఏం నిజం నారాయణ? అది కాదన్నా, వీడు వెంటేసుకు తిరుగుతున్నది మామూలు అమ్మాయిని కాదు. ఏం దానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? కత్తులు ఉన్నాయి. అరే వాళ్ళ దగ్గర కత్తులు ఉంటే మన దగ్గర తుపాకులు ఉన్నాయా? నువ్వేం పరిశాన్ చేయకపో. అది కాదన్నా, నీకు ఎట్లా చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ వయసులో పోరాలు ఎట్లనే చేస్తారు రా బాయ్, నువ్వు ఫికర్ చేయక, నేను చూసుకుంటా పో. అది కాదన్నా, నేను చూసుకుంటా పోరా బాయ్. అవురా బాబులు, మీ అయ్యన్ తాగుబోతోని చేసి ఏం స్టోరీ చెప్పినో రా చెవటోలు వచ్చినాయి పొట్టోనికి. అచ్చా రే, ఇల్లు అందంగా ఉంటాదిరా. చాలా బాగుంటుంది సార్. లవ్వా? తెలియదు సార్. మళ్ళా ఆ పిల్ల దిక్కేంచరా? చెప్పలేదు సార్. ఇంకేంది బే చెప్పేది? ఇంట్లో కండ్లకు గంతలు కట్టి నీ ఎంబడి తిరుగుతుందా అంటే ప్రేమ లేకుండా ఉత్తానే తిరుగుతాదిరా బాగా. అచ్చా నీ సైడ్కి ఏం చెందిరా కథ? నాకు కూడా తనంటే ఈడు ప్రేమలో పడి పాగాలు అయ్యేటట్టున్నాడు. పని కూడా చూసుకో, ఇదేం దేవదాసు ఇక్కడ. ఇప్పటికి అసలు తిన్నాం, ఎన్ని అంతాం, ఏంటిలో ముంచి తెచ్చేస్తాం దైత్రం వదిలిపో. ఏరా గాడ్ ఫాదరు, ఇంతకీ నేను చెప్పినమ్మాయి ఎవరో తెలుసా? పూజ.